నుంచి ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళకే కదా ప్రియారిటీ. ఫస్ట్ బ్రో గేమ్ అంటే బ్రో ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఎంఎస్ ధోని ఇష్టమా నీకు? ధోని ఇష్టమే. లాస్ట్ 15 6 ఓవర్ 6 ఫినిషింగ్ చేసినోడే గేమ్ మ్యాచ్ విన్నర్ అవుతాడు బ్రో. ఒకటి బ్రో మరి ఫస్ట్ నుంచి వచ్చినోడికి ప్రియారిటీ నిఖిల్ ఏ గేమ్ బాగా ఆడి గెలిచాడు అనుకుంటున్నారు బ్రో మీరు? ఫస్ట్ నుంచి లాస్ట్ అబ్జర్వ్ చేయండి. ఒకటి బ్రో ఒక్కటి సరిగా ఆడి చెప్పాను, అమ్మాయిల మనసులు గెలుచుకున్నాడు అంతే. అది ఒకటి ఐడియా కాదు బ్రో. అమ్మాయిలు వాళ్ళది ఇన్ఫర్మేషన్ ఒక స్ట్రాటజీగా పోతాను బ్రో. నిఖిల్ది గౌతమ్ దట్ తెలుసా, వాడిని బ్లేమ్ చేయడము, వాడిని క్రియేట్ గ్రూపిజం బ్రో. ఇంకోటి బ్రో గ్రూపిజం అంటాను కానీ ఇప్పుడు గౌతమ్ చేయలేదు బ్రో. గౌతమ్ చేయలేదా? రోహిణి, టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళు గ్రూపిజం చేయలే. గ్రూపిజం అని క్రికెట్ చేసినారు బ్రో. ఓజీ క్లాన్ గ్రూపిజం అన్నారు. ఇప్పుడు వాళ్ళు గ్రూపిజం చేసి వాడిని బ్లేమ్ చేస్తాను కదా, క్రికెట్ చేస్తున్నారు కదా. మొన్న కావాల్సింగా అది రంగు టాస్క్ లో కావాల్సింగా పోయి గెలుపుకున్నాడు, కావాల్సింగా కొట్టినాడు. అంటే ఇప్పుడు ఆడ ఏమి మొబైల్స్ ఉండవు, ఏమి ఉండవు. నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయడం బ్రో. నచ్చిన నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు అని క్లారిటీ వచ్చింది బ్రో. నచ్చినది కాదు బ్రో, నచ్చిదే కాదు బ్రో. ఒక ఫస్ట్ ఇప్పుడు ప్రియారిటీ ఎవరు? ఫస్ట్ రంగు టాస్క్ లో బ్రో. ఇప్పుడు కోహ్లీ కాదు బ్రో, ఇప్పుడు మన క్రికెట్ వరకు వద్దాం. నీకు రోహిత్ శర్మ ఇష్టమా ధోని ఇష్టమా? నాకా రోహిత్ శర్మ బ్రో. ఎందుకు ఇష్టం? క్లాసిక్ ఒక క్లాసిక్ డక్అవుట్ అయితే రోహిత్ డక్అవుట్ ప్రతి ఒక్కరికి బ్రో. నువ్వు అన్నావు ఇప్పుడు మంచి పంచాయతీ నడుస్తుంది చూడు. ఇప్పుడు ఫస్ట్ రోహిత్ శర్మ డక్అవుట్ అయ్యాడు, ఆ తర్వాత గంభీర్ వచ్చాడు, కోహ్లీ వచ్చాడు, ఆడుకుంటూ లాజా తోమ్కి వచ్చాడు 15 దాకా 15 ఓవర్లు, ఇంకా 5 ఓవర్లు మిగిలినాయి, 80 కొట్టాలి. అప్పుడు ధోని వచ్చాడు. దీనికి చెప్తా చూడు. జీవితంలో ప్రపంచంలో ఎవరైనా మనిషి ఒక రోజు కోపం ఉంటది, ఒక రోజు ఆప్యాయత ఉంటది, ఒక రోజు అనురాగం ఉంటది, ఒక రోజు ఇతనికి లేదే, లేదు. మాస్క్ పెట్టాడు గౌతమ్, నిఖిల్ పెట్టలేదు బ్రో. నిఖిల్ పెట్టలేదు. యాజ్ పర్ డిపెండ్స్ ఆన్ ఇన్ సొసైటీ, సోషలిజం, సోషల్ వర్క్, హార్డ్ వర్క్, వన్ మెంటాలిటీ చేసినాడు. ఇతని మాదిరి అక్క బొక్క అనలేదు కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ అందుకని 1,00,000 ఓట్లతో ముందుకున్నాడు బ్రో. నలిపినంతా అంతే. పిండి ఉన్న బ్రో, పిండి ఎంత ఉంటే అంత రొట్టె. చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే అమ్మాయిలు ఉన్న వాళ్ళు మాత్రమే అని పేరు నిఖిల్ ఇష్టపడుతున్నారు, అబ్బాయిలందరూ గౌతమ్ ఇష్టపడుతున్నారు అంటారు. మరి ఇప్పుడు పొద్దున దోశ, సాయంత్రం ఉప్మా అట బ్రో. ఈ రోజు దోశ తింటారు, రేపు ఇడ్లీ తింటారు. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బ్రో. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఒక స్ట్రాటజీ ఉన్నప్పుడు నిఖిల్ ఇష్టం. ఎందుకంటే చెప్పాలనా, ఫస్ట్ నుంచి బాగా ఆడాడు. ఒక స్ట్రాటజీ మెయిన్ ఇప్పుడు టాస్క్ లన్నీ ఫస్ట్ లోనే కదా, ఫస్ట్ 4, 5 అంటే ఇప్పుడు సోనియా చేతిలో 3 వారాలు టైం పాస్ కావాల్సింగా గొడవ పెట్టుకుంటాను బ్రో. ఇప్పుడు సీజన్ స్టార్ట్ చేసినప్పుడు మాట గొడవ పెట్టుకుంటాడు. గొడవ పెట్టుకోకూడదు, కలుపుకుంటూ పోవాలా, కలుపుకుంటూ టాస్క్ క్రియేట్ చేసుకోవాలా. అప్పుడు ఏదన్నా ఉంటుంది. లాస్ట్ సీజన్ లో గొడవలు పెట్టుకున్న వాళ్ళకి టాప్ 5 వచ్చి టైటిల్ విన్నర్ అవ్వడం. లాస్ట్ సీజన్ కలుపుకుంటూ పోయి ఆదిత్య పంపించారు కదా, కలుపుకుంటూ పోతే